నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్న మంత్రి నాదెళ్ల మనోహర్. నాణ్యత పాటించని హోటల్స్, ఫుడ్ కోర్ట్స్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఏడాది పాటు జరిగిన లోపాలు, దోషాలను నివారించడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్న స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ. నేతన్నలకు న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమేనని అన్న రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య. నేతన్నలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం. ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కొన్ని హోటల్స్లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారని, ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు. మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని, ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. దేవస్థాన ఈవో సీనానాయక్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పవిత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు పవిత్రాలకు తొలి పూజలు చేశారు. అనంతరం మంత్రోచ్చరణల మధ్య పవిత్ర మాలను అమ్మవారితో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు అలంకరించారు. జగజ్జనని దుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. త్రాహణిక దీక్షతో చేపట్టిన ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజున పవిత్రాలకు వేదోక్తంగా పూజలు, చండీ హోమం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. ఆలయ ఆచారాలు, పూజల్లో ఏడాది పొడవునా జరిగిన లోపాలను, దోషాలను నివారించడానికి ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ వివరించారు. దోష నివారణ, లోపాలను సరిచేయడం, అన్ని యజ్ఞాల ఫలితాలను పొందడం వంటి అనేక ప్రయోజనాలను ఈ ఉత్సవాలు అందిస్తాయని తెలిపారు. 5 రంగుల్లో 108 పోగుల పట్టు దారాలతో ఈ పవిత్రాలను తయారు చేశారన్నారు. ఈ ఉత్సవాలు జరిగే 3 రోజులు పవిత్ర మాలకు ప్రత్యేక పూజలు చేసి మంత్రాలతో శుద్ధి చేస్తారన్నారు. పవిత్రాలను దేవతలకు అలంకరించి ఉత్సవమూర్తుల చిట్కలను పెంచడానికి మూలమంత్ర హోమం, విశేష హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆధ్యాత్మిక శుద్ధిని, శాంతిని అందించేందుకు ఈ పవిత్రోత్సవాలు దోహదపడతాయని శివప్రసాద్ శర్మ విశదీకరించారు. ఈ చారుమతీదేవి మహాభక్తురాలు అయితే ఆవిడ కటిక దరిద్రముతో ఉండేదిట. ఆవిడ అమ్మవారిని రోజు సేవిస్తూ ఉండేది. ఒకరోజు కలలోకి ఈ వరలక్ష్మి అమ్మవారు ప్రసన్నురాలయ్యి, నీ దారిద్ర్యములన్నీ కూడాను నేను నివారణ చేస్తాను, నువ్వు కలశం పెట్టి ఇల్లంతా కూడాను రంగవల్లిగా చేసి ఆ మధ్యలో కలశం పెట్టుకొని పీఠం పెట్టి కలశం పెట్టి ఆ కలశం మీద ఒక నారికేళము పూర్ణఫలం పెట్టి దాని మీద ఒక వస్త్రము కూడాను ఉంచి నువ్వు నన్ను పూజించు, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఈ దారిద్ర్యములన్నీ కూడాను నివారణ చేస్తాను అని చెప్పి అమ్మవారు అనుగ్రహించిందిట కల్లో, స్వప్నంలో. తెల్లవారు లేవంగానే భర్తకి చెప్పి ఆ పట్న నా 4 ముత్తైదులు అందరినీ కూడాను పిలుచుకొచ్చి ఆవిడ ఈ వరలక్ష్మి వ్రతం చేసిందిట. ఆ వ్రతం చేసి 9 పోగులు కలిగినటువంటి తోరము కట్టుకొని తోర పూజ చేసి ఆ కథా శ్రవణం కూడాను వరలక్ష్మి అమ్మవారి యొక్క కథా శ్రవణం చేసి
ఆ అక్షతలు నెత్తి మీద చల్లుకొని 3 ప్రదక్షిణాలు చేసిందిట. ఒక ప్రదక్షిణం చేసేటప్పటికే కాళ్ళకి కడియాలు వచ్చినాయిట. ఇంకొక ప్రదక్షిణం చేసేటప్పటికే చేతులకి కూడాను కంకణములు వచ్చినాయిట. 3వ ప్రదక్షిణం చేసేటప్పటికే గృహమంతా కూడాను స్వర్ణమయమయ్యి ధనధాన్యములతో నిండిపోయి ఉన్నదిట. అటువంటి మహోన్నతమైనటువంటి యొక్క వ్రతము వరలక్ష్మి వ్రతము. ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ వ్రతం అంతా కూడాను అయిన తర్వాత ఈ 9 పోగులతో కలిగినటువంటి తోరణాలు 9 తయారు చేసుకుని, ఒకటి అమ్మవారికి ధారణ చేసి, ఒకటి తను ధరించి ముత్తైదుల్ని పిలిచి వారికి కూడాను తోరణం ఇచ్చి వాయినం గనక ఇస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి కథలో కూడాను చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ వ్రతం నాడు, ఈ వరలక్ష్మి వ్రతం నాడు మహిళలు అందరూ కూడాను సౌమంగళ్య సిద్ధి కొరకు, సకల సౌభాగ్యం కొరకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. నేతన్నలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేసి వారికి న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10,000 కోట్లతో నూతన టెక్స్టైల్స్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిందని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు. అమరావతిలో చేనేత మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారని, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. దీనికోసం ఏడాదికి 15 కోట్ల చెల్లించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన థ్రిఫ్ట్ నిధులను మళ్లీ అమల్లోకి తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం 5,386 మంది నేతన్నలకు 5 కోట్లను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగ్గం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పవర్లూమ్ నేసుకునే కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జిఎస్టీ ఏమున్నదో 5% అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకంగా చేనేతలకి మరి 25,000 రూపాయలు సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. తనకు, తన తల్లిదండ్రులకు, తన చెల్లెలకు కొక్కిలిగడ్డ పోతురాజు, అతని బంధువులు, ఫ్రెండ్స్ నుండి ప్రాణాపాయం ఉందని కొక్కిలిగడ్డ లక్ష్మి ఆవేదనతో చెప్పారు. కేవలం తనకు ఉన్న ఆస్తి వలనే తన మాజీ భర్త పోతురాజు హింసిస్తున్నాడు అని, విడాకులైన తరువాత తన డబ్బు, తన ఆస్తులు, తన పిల్లలు కూడా పోతురాజు వద్ద ఉన్నారని తనకు న్యాయం చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తాను అన్యాయానికి గురై హింసించబడుతున్నానంటూ కొక్కిలిగడ్డ లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెళ్లైన నాటి నుండి తన భర్త పోతురాజు తనను అనేక హింసలకు గురి చేశాడన్నారు. అన్నిటినీ సహించి కాపురం చేశాను అని, తనకు 2 పిల్లలు ఉన్నారన్నారు. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాలు విషయమై నిలదీసినందుకు తనకు అక్రమ సంబంధాలు అంటగట్టి దొంగ సాక్ష్యాలు చూపించి కోర్టు నుండి విడాకులు తీసుకున్నాడని చెప్పారు. విడాకులు తీసుకున్న తనను మానసిక హింసకు గురి చేస్తున్నాడని, తనకున్న డబ్బు, బంగారం, ఇల్లు అనుభవిస్తూ తనను చంపాలని చూస్తున్నారన్నారు. పోలీసులు వారికి కంప్లైంట్ ఇచ్చినా స్పందించడం లేదన్నారు. తనకు, తన తల్లిదండ్రులకు, తన పిల్లలకు, తన చెల్లెలకు పోతురాజు, అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుండి తనకు ప్రాణాపాయం ఉందన్నారు. న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. నా హస్బెండ్కి నాకు కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయిపోయాయి. పెళ్ళైన దగ్గర నుంచి నా హస్బెండ్ నన్ను బాగా కొట్టి తిట్టేవాడు. నా చెల్లెళ్ళు కూడా అతని దగ్గరికి పంపించమని నన్ను బాగా టార్చర్ పెట్టేవాడు. అయినా నేను ఎప్పటికీ ఒప్పుకోకపోయేసరికి నన్ను బాగా హింసించేవాడు. బాగా ఆస్తి వచ్చేసరికి అమ్మాయిలతోనూ మందు తాగుడు పేకాట బాగా అలవాటు ఉంది నా హస్బెండ్కి. నేను పేకాట ఆడను అని అన్నాడు. పేకాటలో పెనమలో విజయవాడ
పటమట పోలీస్ స్టేషన్ వారు 6367/2022 కేసు నెంబర్లో నా హస్బెండ్ 12వ ముద్దాయిగా కొక్కిలిగడ్డ పోతురాజుని అరెస్ట్ చేశారు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. రీసెంట్గా ఏంటంటే నాకు డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని హెరాస్ చేయటము, నా తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడము, నన్ను కూడా థ్రెట్ చేయడం చూస్తున్నారు. ఎందుకంటే విఆర్ఆర్ వైభవం అపార్ట్మెంట్స్ 204 నా పేరు నా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆ ఇంటి కోసం నేను ఎక్కడ వెళ్తానని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నారు. నా పిల్లలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. నా బాబుకి 17 సంవత్సరాలు, నా పాపకి 14 సంవత్సరాలు. నా కోర్టు కూడా నాకు పిల్లల్ని ఇప్పించలేదు. వాళ్ళు మైనర్లు కాకపోయినా కూడా నా పిల్లలకు కూడా థ్రెట్ ఉంది. నన్ను వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు సార్. ప్రాపర్టీ కోసమైనా నా పిల్లలిద్దరికీ థ్రెట్ ఉంది. ఇప్పటికీ డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని వదిలిపెట్టట్లేదు. నా హస్బెండ్ దగ్గరికి కూడా నా హస్బెండ్ భద్రరావు సార్, నా హస్బెండ్ సార్, ఇతను భద్రరావు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. వీళ్ళిద్దరూ నా తండ్రి వర్క్ చేస్తున్న వర్క్షాప్కి 20 మంది మనుషులు తీసుకెళ్ళి నా తండ్రిని బెదిరించడం, నా చెల్లి వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళని హెరాస్ చేయడం, నేను నా వైఫ్ని వదిలేస్తాను, మీరు కూడా మీ వైఫ్ని వదిలేయండి, పిల్లలు మీ దగ్గర పెట్టుకుని. నా చెల్లెలకి కూడా హెరాస్మెంట్ బాగా ఎక్కువ ఉంది. నా తల్లి రోడ్డు మీద ఎక్కడ కనిపించినా బయటికి వెళ్లకుండా కూడా హెరాస్ చేస్తూనే ఉన్నారు. నాకు నా తల్లిదండ్రులకి నా చెల్లెలకి ఏం జరిగినా కూడా ఈ పైలు వాళ్ళందరూ కారకులని మీరు గుర్తించగలరు. పోతురాజు మంచివాడు కాదని, మందు తాగుతాడని, అమ్మాయిలతో తిరుగుతాడని, పేకాట ఆడతాడని ఆటోనగర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు సార్. పోతురాజు ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సార్. డబ్బే లేదు అని నాకు మెయింటెనెన్స్ కూడా రాకుండా చేశాడు సార్. మెయింటెనెన్స్ కేసు కూడా కొట్టేశారు సార్. డైవర్స్తో పాటు నా హస్బెండ్ డైవర్స్ వేశాడు, నేను మెయింటెనెన్స్ వేసాను, పిల్లల కోసం వేసాను. మెయింటెనెన్స్ కేసు కొట్టేశారు సార్. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నాకు డైవర్స్ వచ్చేలాగా చేసేసారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వారు పట్టించుకోవట్లేదు సార్. నాకు నా తల్లిదండ్రులకి మా వాళ్ళందరికీ భద్రరావు పోతురాజు ఈ పై వాళ్ళందరి వల్ల థ్రెట్ ఉందని చెప్పి నేను చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నా ప్రాణహాని ఉందండి, నా వల్ల నాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరైనా గుర్తించగలరు ఎఫ్ఐఆర్ చేయమంటే నేను ఎఫ్ఐఆర్ చేయను, నువ్వు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు అరెస్ట్ చేస్తానని పెనంలూరు పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్లో వీడియో కూడా తీశారండి. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఆ వీడియోలో నేను కేసు పెట్టిన దానికి సంబంధం లేకుండా మెయింటెనెన్స్ కేసు, డైవర్స్ కేసులో నువ్వేం రాసావు, నీకు ఎందుకు శాంక్షన్ చేయలేదు, ఎందుకు ఇబ్బంది, ఏం జరిగితే ఇట్లా చేశారని చెప్పి ఎందుకు కేసులు కొట్టేశారన్నారు. నేను పెట్టిన కేసుకి దానికి సంబంధం లేదు సార్, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు సార్ అని నేను చెప్పగా పోలీసు వాళ్ళు నన్ను గదవాయించారు సార్. గదవాయించి అరిచి మేము చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పాలని నన్ను అరిచారు సార్. అంతేగాని కేసు పట్టించుకోలేదు సార్. నా ప్రాణానికి ఇబ్బంది సార్ అని అన్నా కూడా కేసు పట్టించుకోవట్లేదు సార్. అతనిదే ఇది చేసుకున్నాడు సార్. పోలీసులు కూడా డబ్బున్న వారికి గౌరవిస్తున్నారు కానీ నేను వెళ్ళినప్పుడల్లా నన్ను గదివాయించి అరిచేసి పంపించేస్తున్నారు సార్. నేను ఈ కేసు పరంగా గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, గౌరవనీయులైన హోంమంత్రి అనిత గారికి, డిఎస్పీ గారికి అందరికీ నేను లెటర్ వేశాను సార్. లెటర్ వేసినా కూడా పోలీసు వాళ్ళు ఏ కేసు పట్టించుకోవట్లేదు సార్. నా ప్రాణం హాని ఉందన్నా కూడా ఎలాంటివి కేరింగ్ తీసుకోవట్లేదు సార్ వాళ్ళు. నాకేమైనా జరిగితే పోతురాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భద్రరావు అని గుర్తించగలరు సార్. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. సంక్షేమ బోర్డు నిలుపుదలకు గత ప్రభుత్వం ఇచ్చిన 1214 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు జి హరికృష్ణారెడ్డి తదితర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ బోర్డును అమలు చేసి కార్మికులకు అందించవలసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. దారి మళ్లిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకి జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికులతో కలిసి పోరాటం చేశారు అని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల సంక్షేమం ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కార్మికులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విజయవాడలో 19వ తేదీన జరిగే ధర్నాకు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున
ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి అని ఐఎఫ్టియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి అని, గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక సమీక్ష కానీ, మరణించినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా కానీ, అలాగే కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కానీ ఏ ఒక్క అంశం కూడా కార్మిక శాఖ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటికి పైగా భవన నిర్మాణ రంగంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భవన నిర్మాణ రంగం అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. కార్మికులు జమ చేసుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి ఇతర కార్యక్రమాలకి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాల మీద కూడా రేపు 19వ తారీఖున కార్మికులంతా కూడా గలమెప్పబోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ బోర్డుని అమలు చేయండి, సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి అని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలు అయితే, సంక్షేమ పథకాలు అయితే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి కానీ, ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఎంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టెస్ట్ ప్రిపరేటరీ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ తన ప్రధాన కార్యక్రమంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2025ను ప్రారంభిస్తుంది అని స్టేట్ హెడ్ జేఆర్ఎస్వి మూర్తి, ఆర్ఎస్జీఎస్ నిశ్రాంత్ మిశ్రా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆన్లైన్లో విధానంలో కూడా పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ సంస్థ హెడ్ మూర్తి, ఆర్ఎస్జీహెచ్ నిశాంత్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్, సెంటర్ హెడ్ కె మహేంద్ర, ఏఓహెచ్ అర్జున్, గుంటూరు బ్రాంచ్ హెడ్ జి శేషుదాస్ ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2025 బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆన్లైన్ పరీక్ష అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 5, 12వ తేదీలో నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల సంఖ్యను బట్టి విజయవాడ, గుంటూరులో 20 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరీక్షను 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు అని చెప్పారు. ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫీజులో 50% రాయితీ ఇస్తున్నామని చెప్పారు. ఆకాష్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరము స్టార్ట్ చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా అంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనగా మన తెలుగు లాంగ్వేజ్లో స్కాలర్షిప్ ఎగ్జామ్ని ఈ సంవత్సరం విజయవాడ లాంచ్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ టాలెంట్ ఎగ్జామ్ని సుమారు 6 కోట్ల మంది విద్యార్థులు ఇండియాలో ఈ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సుమారు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఆంతే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆంతే ఎగ్జామ్ ద్వారా పేద ప్రతిభ గల విద్యార్థులకి ప్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటు ఇండియాలో టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తున్నాం. అయితే దీని వివరాలకు వెళ్ళినట్లయితే
అంతే ఎగ్జామ్ మనం ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్ విధానంలోనే స్టార్ట్ చేసాం. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయబోయే పిల్లలు 4th నుంచి 12th అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 4th నుంచి 12th మధ్యలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 మధ్యలో ఏదైనా ఒక 1.5 hour ఎగ్జామ్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అట్లాగే ఫిజికల్ సెంటర్ ఆఫ్లైన్లో 5th and 12th అక్టోబర్ అంటే అక్టోబర్లో వచ్చే మొదటి 2 ఆదివారాలు మనం ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ని విజయవాడ సెంటర్లో పాటు విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏలూరు, అలాగే మా గుంటూరు సెంటర్, నసరావుపేట, భీమవరం, ఇలా స్టూడెంట్ యొక్క స్ట్రెంత్ని బట్టి సుమారు ఒక 20 సెంటర్లో మనం ఈ విజయవాడ, గుంటూరులో మనం ఆంతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రెడీ అవుతున్నామండి. అయితే ఈ ఎగ్జామ్ని 9th క్లాస్ స్టడీ చేస్తున్న పిల్లవాళ్ళ నుంచి 12th క్లాస్ స్టడీ చేసిన పిల్లవాళ్ళ వరకు, అంటే 9th స్టడీయింగ్, 10th స్టడీయింగ్, 11th స్టడీయింగ్, 12th స్టడీయింగ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని రాయడానికి ఎలిజిబిలిటీ పొందుతున్నారు. ఎవరైతే ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ రాయొచ్చు. ఎవరైతే మెయిన్స్ నీట్ ఎగ్జామ్కి వెళ్తున్నారో 10th నుంచి 11th, 11th, 12th విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని కలుగ చేస్తున్నాం. ఈ రోజున విజయవాడ, గుంటూరు బ్రాంచ్లో మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ విజయవాడ నుంచి వచ్చింది. అడ్వాన్స్లో మాకు 23 మంది క్వాలిఫై చేసేసి ఐఐటిలో జాయిన్ అయి ఉన్నారు. ఆ దృష్ట్యా మా మేనేజ్మెంట్ మాకు సహకరించి ఐఐటి జేఈ అడ్వాన్స్కి ఇన్వెక్టస్ అనే ఒక ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ ఇండియా మొత్తం కూడా బెస్ట్ సిటీస్లో వచ్చేసి వాళ్ళు లాంచ్ చేస్తున్నది ఈసారి విజయవాడ కూడా ఇచ్చున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. విజయవాడ ఖచ్చితంగా ఆ ఇన్వెక్టర్స్కి మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది. మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి ఇన్వెక్టర్స్ కోసం వైజాగ్ దాకా పోయి ఉన్నారు. ఈసారి విజయవాడలోనే మనకు లాంచ్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా నా విన్నపం ఏంటంటే ఒక్కసారి విజయవాడ బ్రాంచ్ని సందర్శించి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అంతే మాదిరే ఏఎస్ అనే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. దీనికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే ఆ ఇన్వెక్టర్స్ అనే ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి మీకు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మనం కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది విజయవాడ పేరెంట్స్ అందరికి కూడా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అతి త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని యాంతేలో అండ్ ఏఎస్ ప్రోగ్రామ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన ఫలితాలని ఫస్ట్ కమ్ ఫస్ట్ ఉంటుందన్నమాట స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని కలిగించిన మా స్టేట్ హెడ్ సార్కి, మా ఆకాష్ లీడర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారారు అని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కడప జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునీతతో, ఆమె భర్తతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజకీయంగా బలిపశువు చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతపై వైసీపీ నేత మాజీ మంత్రి మెరుగు నాగార్జున తీవ్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రి వివేకాను ఓడించిన వారికి ఎలా మద్దతు ఇస్తున్నారో సునీత చెప్పాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒకవైపు అరాచకాలు చేస్తూనే మరోవైపు మరోసారి వివేక హత్య కేసును తెరపైకి తెచ్చారు అని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు తప్పుడు పద్ధతుల్లోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు అసహించుకుంటున్నారని, అందుకే సునీతను రంగంలోకి దించారు అని చెప్పారు. గత 2 ఎన్నికల్లో వివేక హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నించారు అని ఆయన మండిపడ్డారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయనకు తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మను రంగంలో దించుతూ ఉండటం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలుబొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని
మరి వివిధ పార్టీ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? తన తండ్రి హంతకుల చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి ఇతోధికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది, ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందన ఒప్పినా మొక్కు అని దీక్షతో దేవుడు చూసుకుంటాడే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపశువులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, జిల్లా స్థాయి లాజిస్టిక్స్ ప్రణాళికలు, జిల్లాలో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యంగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్మెంట్ సర్వే ప్రక్రియను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర P4కు సంబంధించి ఇప్పటికే సీఎం స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని, కావున దీనిపై ఎలాంటి సందేహాలకు అవకాశం లేదని అన్నారు. అంతేకాక P4పై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేకంగా హ్యాండ్బుక్ను కూడా రూపొందించి అందరూ జిల్లా కలెక్టర్లకు షేర్ చేయడం జరిగిందని, దానిలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ హ్యాండ్బుక్ను క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి కూడా షేర్ చేయాలని సిఎస్ అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్న మంత్రి నాదెళ్ల మనోహర్.
నాణ్యత పాటించని హోటల్స్, ఫుడ్ కోర్ట్స్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఏడాది పాటు జరిగిన లోపాలు, దోషాలను నివారించడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్న స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ. నేతన్నలకు న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమేనని అన్న రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య. నేతన్నలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.